బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. టీజీ ఎప్సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. టీజీ ఎప్సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ పరీక్ష నిర్వహించారు. టీజీ ఎప్సెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అధికారికంగా ఈ సంబంధించినటువంటి రిజల్ట్ ని ఎప్సెట్ కు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ లో చూసుకోవచ్చు. దాంతో పాటు ఈ పరీక్ష రాసినటువంటి విద్యార్థుల ఏ నెంబర్ అయితే లింక్ చేసుకున్నారు మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్ కు నేరుగా కూడా వారి మార్కులు అదేవిధంగా ర్యాంకు వెళ్లే విధంగా కూడా ఈసారి ప్రత్యేకంగా అధికారులు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే అందుకు సంబంధించినటువంటి ఫలితాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి టెక్నికల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ ఎప్సెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఫార్మా, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశం కోసము తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ ఫార్మా, అగ్రికల్చర్ కు సంబంధించేమో గత ఏప్రిల్ 23-24 తేదీల్లో పరీక్షల్ని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్వహించింది. ఇక ఈ నెల అంటే మే 2, 3, 4 తేదీల్లోనేమో ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్స్ కోసము పరీక్షల్ని నిర్వహించింది. ఈ 2, 3, 4 తేదీల్లో దాదాపుగా ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించిన 2.7 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఈ ఫార్మా, అగ్రికల్చర్ కు సంబంధించిన 81,000 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. దాదాపుగా 40% మార్కులు చేసినటువంటి వాళ్ళు ఇందుకు క్వాలిఫై అవుతారు. సో మొత్తానికి అందుకు సంబంధించినటువంటి ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితము విడుదల చేశారు. నేరుగా అవి మొబైల్ కే వచ్చే విధంగా ఏర్పాట్లను కూడా అధికారులు చేశారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.